టెక్నాలజీ అండ్ లేటెస్ట్ మొబైల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా సో ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, పోకో F1 ఈ మొబైల్ లాంచ్ అయ్యి మనకి దాదాపుగా 2018లో లాంచ్ అయింది. సో ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 2018లో జస్ట్ 25,000 ప్రైస్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి స్నాప్డ్రాగన్ 840 ప్రాసెసర్తో సో ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్తో జస్ట్ మనకి 25,000 ప్రైస్లోనే లాంచ్ అయింది. సో టు బీ ఫ్రాంక్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ మొబైల్ లాంచ్ అయిన తరువాతే, అంటే సో పోకో F1 మొబైల్ లాంచ్ అయిన తరువాతే సో మిగతా బ్రాండ్స్ కూడా 25,000 ప్రైస్లో సో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్తో బడ్జెట్లో మనం మొబైల్స్ని లాంచ్ చేయొచ్చు అని చెప్పి సో ఖచ్చితంగా ముందడుగైతే వేసేయని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో అలాంటి బ్రాండ్ నుంచి మనకి పోకో F1 మొబైల్ లాంచ్ అయ్యి దాదాపుగా 2018లో లాంచ్ అయింది. సో దాదాపుగా 4 years అవుతుంది. ఇప్పటి వరకు దానికి సక్సెసర్ వెర్షన్ కానీ దానికి అప్గ్రేడ్ వెర్షన్ కానీ సో పోకో బ్రాండ్ నుంచి మనకి ఎలాంటి మొబైల్ అయితే లాంచ్ అవ్వలేదు. సో అఫ్కోర్స్ మనకి బడ్జెట్లో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి, లైక్ పోకో X2 అండ్ పోకో X3 అండ్ పోకో X3 Pro చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. కానీ సో ఏదైతే మనం ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ అన్నామో సో ఇలాంటి స్పెసిఫికేషన్స్తో మాత్రం ఈ పోకో బ్రాండ్ నుంచి మనకి ఎలాంటి మొబైల్ అయితే లాంచ్ అవ్వలేదు. సో మళ్ళీ ఫైనల్గా మనకి సో స్టిల్ ఇప్పుడు జూలై 23వ తారీఖున సో మనకి అఫీషియల్గా పోకో బ్రాండ్ నుంచి పోకో F3 GT అని చెప్పి ఒక కొత్త మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ అవబోతుంది. సో జనరల్గా మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి చైనాలో రెడ్మీ K40 అనే పేరుతో లాంచ్ అయింది. సో సేమ్ మొబైల్ని మనకి ఇండియాలో పోకో F3 GT అనే పేరుతో లాంచ్ చేస్తున్నారు. సో అఫ్కోర్స్ కొన్ని మైనర్ చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే సో చైనాలో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో లాంచ్ అయింది. ఇక్కడ మనకి ఇండియాలో డైమెన్సిటీ 1200 మీడియాటెక్ ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. కొన్ని మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి. సో కాకపోతే మొబైల్ మాత్రం ఖచ్చితంగా మనకి కిల్లర్ స్పెసిఫికేషన్స్తో కిల్లర్ ప్రైస్లో ఖచ్చితంగా అయితే ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకసారి మనం దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీకు 6.67 inches FullHd ప్లస్ ఫ్లూయిడ్ సూపర్ AMOLED డిస్ప్లే అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ అవైలబుల్గా ఉంటుంది అండ్ 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ముఖ్యంగా ఇది మీకు సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి ఖచ్చితంగా మీకు ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇందులో మీకు ముఖ్యంగా మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మీకు డైమెన్సిటీ 1200 ఒక 5G ప్రాసెసర్తో ఖచ్చితంగా మొబైల్ లాంచ్ అవుతుంది. సో మేబీ ఇది మీడియాటెక్ నుంచి వచ్చిన ప్రాసెసర్ కాబట్టి కాస్ట్ కటింగ్ పరంగా చూసుకున్న ఈ మొబైల్ మనకి సో 25,000 to 30,000 ప్రైస్లో ఖచ్చితంగా ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్తో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 870కి ఈక్వల్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఖచ్చితంగా మీరు బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్లో చూడొచ్చు. అండ్ గేమింగ్ లవర్స్ కోసం, అంటే ఎవరైతే ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటారో అంటే లైక్ పబ్జీ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ అండ్ ఫ్రీ ఫైర్ సో ఇలాంటి యాక్షన్ గేమ్స్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళ కోసం ఈ మొబైల్లో మనకి సో గేమింగ్ ట్రిగ్గర్స్ని అయితే మనకి బాటంలో టాప్లో ప్రొవైడ్ చేశారు. అంటే ఎవరైతే సపరేట్గా గేమ్స్ కోసం ఒక మొబైల్ కొనాలనుకుంటారో సో వాళ్ళకి ఈ గేమింగ్ ట్రిగ్గర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మీరు గేమ్ ప్లే చేస్తున్నప్పుడు సో ఏవైతే మీకు గేమ్ కంట్రోల్స్ ఉంటాయో అన్నీ కూడా మీరు ఎవ్రీథింగ్ సో ఈ గేమింగ్ ట్రిగ్గర్స్ ఏవైతే ఉంటాయో సో వాటితో మీరు కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవి గేమింగ్ ట్రిగ్గర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఈవెన్ దాంతోపాటు ఇందులో మీకు బేస్ వేరియంట్ 6GB RAM 128GB సో కేవలం 25,000 ప్రైస్లో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 8GB RAM 256GB ప్రైస్ మీకు దాదాపుగా 30,000 ప్రైస్లో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇందులో మీకు LPDDR4X RAM అవైలబుల్గా ఉంటుంది అండ్ UFS 3.1 స్టోరేజ్ అవైలబుల్గా ఉంటుంది. సో ముఖ్యంగా దీని కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మీకు బ్యాక్ సైడ్ 64+8+2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్లో 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. సో ఈవెన్ ఈ మొబైల్లో కెమెరాస్ పరంగా మనం అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే సో దీని ప్రైజింగ్ మనకి 30,000లో లాంచ్ అవుతుంది కాబట్టి సో కెమెరా పరంగా మనకి అంత ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే ఇందులో మీకు 5020 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 65 watts ఫాస్ట్ ఛార్జర్ అనేది బాక్స్లో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సో ఇది ఎవరైతే ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటారో, ఎవరైతే మంచి డిస్ప్లే మొబైల్ కొనాలనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం ఇది ది బెస్ట్ మొబైల్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా దీని ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే మనం మేబీ 6GB RAM 128GB మనకి 25,000 ప్రైస్లో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ 8GB RAM 256GB మనకి దాదాపుగా 30,000 ప్రైస్లో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా
ఇది ఒక కిల్లర్ మొబైల్ అని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ మనకి OnePlus నుంచి OnePlus Nord 2 కూడా సేమ్ ఇదే పర్ఫార్మెన్స్ అండ్ ఇదే స్పెసిఫికేషన్స్తో మనకి లాంచ్ అవబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు మొబైల్స్కి ఒక వార్ అయితే నడుస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా ఈ మొబైల్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.